సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమవంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం తేదీ 11/12/2025 గురువారం. సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 5:23 తిథి సప్తమి మధ్యాహ్నం 1:56 వరకు. నక్షత్రం పొబ్బ రేపు తెల్లవారుజామున 3:55 వరకు. వర్జం ఉదయం 11:08 నుండి 12:01:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:44 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:36 నుండి 3:10 వరకు. అమృతకాలం రాత్రి 9:12 నుండి 10:53 వరకు. నేటి విశేషం మార్గశిర లక్షవారం. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి లక్షవారాలు లక్ష్మీదేవి ఆరాధన చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. ప్రత్యేకించి మార్గశిర లక్షవారాల్లో అమ్మవారికి చక్కగా తెల్లవారుజామునే లేచి లక్ష్మీదేవిని గుమ్మంతో అలిది చక్కగా ముగ్గులు గటా పెట్టి లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేస్తారు. దేవాలయం మందిరంలో ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలోని అమ్మవారికి పేడతో అలికి అమ్మవారిని చక్కగా అలంకారం చేసి తీర్చిదిద్ది అమ్మవారికి పిండి వంటలు ఒక్కొక్క వారం కూడా ఒక్కొక్క రకమైనటువంటి పిండి వంటలు, అది రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి. పులిహార, దధ్యోజనం, పొంగలి, పులగం, పరమాన్నమని ఇలా రకరకాలైనటువంటి పిండి వంటలు గట అట్లు, తిమనం ఇలాంటివన్నీ వండి ఆ లక్ష్మీదేవిని ఉద్దేశించి లక్ష్మీ అష్టోత్తరం కానీ సహస్రంతో కానీ లక్ష్మీదేవిని ఆరాధన చేసి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా చాలా విధి విధానాలు ఉంటాయి. ప్రత్యేకించి మన అదృష్టం మనకి విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారికి కూడా మన ప్రాంతం వాళ్ళందరూ కూడా లక్ష్మీ ఆరాధన చాలా విశేషంగా చేస్తారు. అమ్మవారికి తెల్లవారుజాము నుంచి అక్కడ అభిషేకాదులు కూడా జరుగుతాయి. సాధ్యమైతే ఆ అభిషేకంలో పాల్గొనడం కానీ అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల కూడా లక్ష్మీ అనుగ్రహం పొందేందుకు చాలా చాలా చక్కనైనదిగా చెప్పబడుతుంది. అలాగే ఇవాటి రోజు విశేషంగా మార్గశిర మాసంలో వచ్చేటటువంటి సప్తమ నాడు త్రిశ్రోష్టకములు అని చెప్పేసి ఇవాటి రోజు నుంచి 3 రోజులు అనగా సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా త్రిశ్రోష్టకములు అని చెప్పబడుతుంది. అంటే ఏమిటంటే ఈ 3 రోజులు కూడా ఇవాళ నుంచి 3 రోజులు కూడా పితృదేవతలను ఉద్దేశించి పితృదేవతల ఆరాధన చేయటం, పితృదేవతను ఉద్దేశించి తర్పణాలు ఇవ్వటం, పితృదేవతను ఉద్దేశించి బ్రాహ్మణోత్తములకు ఆమదానం అంటే స్వయం పాకాది దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతల అనుగ్రహం పొందేందుకు చాలా చాలా చక్కనైనదిగా చెప్పబడుతుంది. రేపటి రోజు అనగాష్టమి వ్రతం ఉన్నది. అలాగే కాలభైరవుడిని ఉద్దేశించి కూడా అష్టమి రోజు చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.